మరోవైపున తాము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం అనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్రలో రెడ్ డైరీ, రెడ్ బుక్ అనే పేరుతో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నాం, తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవు అని హెచ్చరిస్తే జగన్ ఇప్పుడు తాజాగా తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం అంటూనే బట్టలు విడదీస్తామని హెచ్చరించడంతో కొంత వివాదాస్పదమైంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి పద్ధతుల్లో జరుగుతున్నటువంటి చర్చ. దాంతో అధికారులే టార్గెట్గా కొన్ని సందర్భాల్లో సస్పెండ్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తాజాగా ఒక 2-3 ఐపీఎస్ అధికారులు, అంతకుముందు ఒక ఐపీఎస్ అధికారి ఆ రకంగా కేసులు నమోదు చేయడం కానీ సస్పెండ్ కావడం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే మరి తాజా పరిణామాలు ఎటు దారి తీస్తే చర్చించడానికి ముందుగా ఆ వివరాలు ఒకసారి చూద్దాం. పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం, వదిలిపెట్టే సమస్య లేదు. రైట్, చూశారుగా 2 రాష్ట్రాల్లో విపక్ష నేతల డైలాగ్. ఎల్లకాలం టీడీపీ పాలన కొనసాగదని, చంద్రబాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతామన్నారు. అలాంటి వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తామంటూ ఫైర్ అయ్యారు జగన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని, పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి దాసోహమైందన్నారు. వైసీపీ శ్రేణులపై కూటమి సర్కారు ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అని, వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి అధికారులను గుర్తుపెట్టుకుంటామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారు సప్త సముద్రాల ఆవల ఉన్నా తిరిగి రప్పిస్తామంటున్నారు. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రెడ్ బుక్ పాలన అని, ఏపీ బీహార్లా మారిందని మాట్లాడుతున్న జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ జరుగుతుంది. ఏ పోలీసులు ఏమేం చేశారన్నది బయటకు తీస్తున్నారు. పోలీసులే విచారణ ఎదుర్కొంటున్నారు. ఎవరి ప్రోద్బలంతో రఘురామను ఇబ్బంది పెట్టారన్నది కూడా తేల్చబోతున్నారు. నాడు జగన్ సర్కార్కు అతిగా స్పందించిన పోలీసులకు ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. సిఐడి మాజీ చీఫ్ సునీల్, క్రాంతి రాణా టాటా లాంటి వాళ్లు ఇరుక్కున్నారు. జత్వాని కేసు, స్కిల్ కేసుల్లో అతిగా వ్యవహారం చేసిన వారికి ఇప్పుడు సమస్యలు వస్తున్నాయంటున్నారు. సో అధికార మార్పిడి జరిగినప్పుడల్లా పోలీసులే ఇరుక్కుంటున్నారన్న వాదన పెరుగుతోంది. ఇక తెలంగాణలోనూ పోలీసుల పరిస్థితి ఏమంతా బాగలేదు. గత నెలలో కరీంనగర్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు ఓ విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలని, తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పుడు కేసులు పెట్టిన అధికారులు అప్పుడు విదేశాలకు వెళ్లినా గాని వదిలిపెట్టేది లేదని, వారిని తిరిగి రప్పించి చట్టం ముందు నిలబెడతామన్నారు. అంతేకాదు తాను కేసీఆర్ అంతా మంచోని కూడా కాదని వార్నింగ్స్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగల వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు, బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడు నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం, వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. పోలీసులకు ఇంతలా వార్నింగ్ ఇస్తున్న కేటీఆర్ గత సర్కార్ హయాంలో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలన్న వాదనలు పెరుగుతున్నాయి. ఏకంగా ఫోన్ ట్యాపింగ్ చేసి కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన వారిలో పోలీస్ అధికారులు ఎక్కువ. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి అడుగు బయట పెట్టడం లేదు. ఇండియా వచ్చేందుకు సుముఖంగా లేరు. ఆయన వస్తేనే అసలు సూత్రధారులెవరో తెలుస్తుందంటున్నారు. సో ప్రభుత్వాలతో అతిగా అంటకాగిన వారికి నష్టం తప్పదు అని చాలా ఘటనలు రుజువు చేస్తున్నాయి. మొత్తంగా మాట వింటే ఒక పరిస్థితి, వినకపోతే మరో పరిస్థితి అన్నట్లుగా పోలీసుల సిచ్యువేషన్ తయారైందంటున్నారు.